సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపైన అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏసీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులు గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డు సేవలు అందిస్తున్నామని చెప్పారు. తద్వారా రాష్ట్రంలోనే 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాన ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయని చెప్పారు. మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం అందరికీ సిలిండర్ల సబ్సిడీ అందజేస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. గత 3 నెలలుగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 5 రోజుల ముందుగా వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్న సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 29,000 చౌక ధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. పోర్టబిలిటీ సౌకర్యం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ పథకాల్లో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం చేసిన ఒక ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి, అంటే దాదాపు 4,42,00,000 మందికి ఈరోజు తెల్ల కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గతంలో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఒక వ్యవస్థని దుర్వినియోగం చేయడం కోసం లోతుగా ఒక మాఫియా క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఇది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అందే విధంగా, ఆ వ్యవస్థ ద్వారా కొంతమంది లబ్ధి పొందే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి కోసం పారదర్శకంగా, నిజాయితీగా ప్రభుత్వం అందించే ప్రతి కార్డుదారుడికి, అది బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, నూనె కానివ్వండి, రేపటి రోజున మీకు కందిపప్పు కానివ్వండి, ఇది ప్రతి కుటుంబానికి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ స్మార్ట్ కార్డులు ఈరోజు తీసుకుంటాం. విజయవాడ జేపీ నగర్ 2వ లైన్లోని ఎస్వీఆర్ ఐకాన్ అపార్ట్మెంట్లో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. డప్పుల మోత, డీజే బీట్స్, నృత్యాల నడుమ గణనాథుడిని నిమజ్జనం చేశారు. వెళ్లి రావయ్య గణపయ్య అంటూ అపార్ట్మెంట్ వాసులు భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి తరలించారు.
విజయవాడ జేపీ నగర్ 2వ లైన్లోని ఎస్వీఆర్ ఐకాన్ అపార్ట్మెంట్లో వినాయక నిమజ్జనం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ సందడిని ఆస్వాదించారు. ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొనగా సాయంత్రం నిమజ్జనం ఊరేగింపు ప్రారంభం కావడంతో ఉత్సాహంతో యువత నృత్యాలు చేస్తూ గణనాథుడి ప్రతిమను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ నృత్యాలు పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపతి బొప్ప మోరియా నినాదాలు మారుమోగడంతో వాతావరణం మారుమోగింది. ఊరేగింపు ముగిసిన తర్వాత భక్తుల హర్షాతిరేక నినాదాల మధ్య వినాయకుడిని నదిలో ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు పర్యావరణ హిత నిమజ్జనం జరిపినట్లు తెలిపారు. ఎస్వీఎస్ ఐకాన్ అపార్ట్మెంట్ వాసుల ఐక్యతతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం సాగింది. వీరులపాడు మండలంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటం ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అదృష్టమని తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సహకారంతో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. జమ్మవరం గ్రామానికి చెందిన 11 బుల్లెట్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొనగా ఫైనల్గా గెలిచిన జట్టుతో పాటు అందరు క్రీడాకారులను ఎమ్మెల్యే సౌమ్య అభినందించారు. ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత సహాయం అందిస్తామని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటం ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అదృష్టమని పేర్కొన్నారు. విజయవాడ ప్రీమియర్ లీగును ఏర్పాటు చేసి స్థానిక క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. కేశినేని వెంకట్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటు విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యే సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే దసరా వేడుకల సందర్భంగా విజయవాడ ప్రీమియర్ లీగ్ను ప్రారంభిస్తామని, వీపీఎల్ నుంచి ఏపీఎల్, ఆ తర్వాత ఐపీఎల్ వరకు రాష్ట్ర క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని వివరించారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వాళ్ళందరి ప్రియతమ నేత
విజయవాడ పార్లమెంట్ అయిన ఎంపీ గారికి వారి ఎంపీ గారు వస్తా అన్నారు కానీ రాలేకపోయారు. వారి స్థానంలో వారి అబ్బాయి వెంకట్ వచ్చారు. మనందరం గట్టిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుడమేరు వరద వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. అధికార లెక్కల ప్రకారం నగరంలోని 63,000 ఇళ్లు నీట మునిగాయని, 19 మండలాల్లో 109 గ్రామాలు ప్రభావితమయ్యాయన్నారు. వరద ముంపు నివారణకు ఏం చేశారు, బడ్జెట్ కేటాయింపులు ఎంత, కేంద్రం నుండి నిధులు వచ్చాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షణ గోడలు, కాలువలు, రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు పనులు ఏ దశలో ఉన్నాయి అని బాబురావు ప్రశ్నించారు. అలాగే దాతల విరాళాలు వినియోగం, వరద సహాయం పంపిణీ, 600 కోట్లు ఖర్చుపైన ఆరోపణలు, దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల పునర్నిర్మాణం వంటి అంశాలపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులందరికీ సహాయం అందించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని బాబురావు కోరారు. బుడమేరుకి సమాంతర కాలువ తవ్వుతామని డిమాండ్ కాదు, ప్రభుత్వమే మేము ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం, చేపడతామని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తామన్నారు. అలాగే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతామన్నారు. అట్లాగే పూర్తిగా మునిగిని, పై అంతస్తుల వాళ్ళకి 25,000 కుటుంబాలు మునిగిని. పోనీ గవర్నమెంట్ లెక్కలే ఇవన్నీ, దీనికి డబుల్ ఉండొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో గ్రామాలు 109 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో ఉన్న జనం అందరూ మునిగిపోయారు. ఎంతో బేభత్సం ఏర్పడింది. ఆ రోజు హడావిడి చేయటం కాదు, ఇప్పటికైనా సంవత్సరం పూర్తయిన సందర్భంలో అయినా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, భరోసా కల్పించాలి. భరోసా మాటలతో కాదు, చేతల్లో చేయండి. ఈరోజే కాదు, శాశ్వతంగా ఈ ముంపు నుండి నివారించడానికి కావాల్సిన నిధులు కేటాయించండి. కేంద్రాన్ని 6,880 కోట్లు అడిగారు, వాళ్ళు ఏమిచ్చారు చెప్పండి సమాధానం. అందుకే మాటలతోనో ప్రచార ఆర్భాటంతో సరిపెట్టడం కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చర్యలు తీసుకోవాలి. శాశ్వతంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆందోళన కొనసాగిస్తాం. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. జయప్రకాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి 10వ వార్షికోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ముగిశాయి. డీజే సౌండ్లతో, తీన్మార్ డప్పుల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జయప్రకాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి 10వ వార్షికోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల శుభ కార్యక్రమాల్లో భాగంగా పూజలు అనంతరం శోభాయమానంగా అలంకరించిన మండపం నుండి గణనాథుడిని భక్తులు మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అటు కాలనీ వాసులు, ఇటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిమజ్జనోత్సవాన్ని వైభవంగా మార్చారు. మొదట మండపంలో ప్రత్యేక పూజలు చేసి గణపయ్యకు హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులు మేళతాళాల సవ్వడుల మధ్య గణపయ్యను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీప జలాశయంలో నిమజ్జనం చేశారు. డీజే సౌండ్లతో, తీన్మార్ డప్పుల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కాలనీవాసుల సంపూర్ణ సహకారంతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అందరి సహకారంతో విజయవంతంగా నిమజ్జనోత్సవాన్ని ముగించామని పేర్కొన్నారు.
సిద్ధార్థ వాకర్స్ సంఘం 1994లో ప్రారంభమై ఇప్పటి వరకు 31 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాగించిందని అధ్యక్షులు కట్టా జనార్దన్ రావు పేర్కొన్నారు. కేవలం నడక మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రయాణంలో సిద్ధార్థ అకాడమీ ఎంతో సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో సిద్ధార్థ వాకర్స్ 31వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ చైర్మన్ మలినేని రాజయ్య, వాకర్స్ సంఘం ప్రతినిధులు, సభ్యులు హాజరయ్యారు. అధ్యక్షులు కట్టా జనార్దన్ రావు మాట్లాడుతూ సిద్ధార్థ వాకర్స్ సంఘం 1994లో ప్రారంభమై ఇప్పటి వరకు 31 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాగించిందని అన్నారు. తమ సభ్యులు గత 3 దశాబ్దాలుగా సిద్ధార్థ గ్రౌండ్లో ప్రతి ఉదయం నడక చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని అన్నారు. కేవలం నడక మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. నడకతో ఆరోగ్యం అనే మాసపత్రికను కూడా విజయవంతంగా ప్రచురిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో సిద్ధార్థ అకాడమీ ఎంతో సహకరిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సభ్యులు నడక ప్రాధాన్యాన్ని వివరించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించేందుకు వాకింగ్ అనేది సులభమైన మార్గమని అందరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 94వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటికి 31 వసంతాలు గడిచినాయి. ఇప్పుడు 31వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ గ్రౌండ్లో ఉపయోగించుకుంటూ వాకింగు, యోగా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఇక్కడ వాకర్స్లో ఆరోగ్యాన్ని గురించి అవగాహన పెంచడానికని నడకతో ఆరోగ్యం అనే పుస్తకాన్ని, మాసపత్రికను కూడా మేము నడుపుతున్నాము. తర్వాత అన్ని రకాలుగా కూడా మేము సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ సొసైటీలో బాధ్యతగా సొసైటీకి కూడా మేము అన్ని రకాలుగా సహాయపడగలుగుతున్నాము. ఇలాగే ఇక్కడ మేము మా సిద్ధార్థ ఈ కాలేజీ ఆవరణ అనేది మన సిద్ధార్థ అకాడమీ వారికి సంబంధించింది. వారు కూడా మాకు అన్ని రకాలుగా అకాడమీ వారు సహాయ సహకారాలు. మా వాకర్స్ క్లబ్లో 1500 మంది వాకర్స్ ఉన్నారండి. అందులో వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉన్నారు, లాఫింగ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ 20 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు వాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ ఒకళ్ళొకళ్ళు మోటివేట్ చేసుకుంటా ఫ్రెండ్లీగా పొద్దుటే లేవగానే ఒక మంచి ఆహ్లాదంగా అందరం కలిసిమెలిసి ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా మేము అందరూ వాకింగ్ చేసుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ అన్నిట్లో పాల్గొంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సహాయ కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు అవన్నీ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా చిన్నారులు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సభ్యులు, అతిథులు అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనివలన మంగళవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థల్లో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 48.1 అడుగులు ఉందని అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు.
కృష్ణా నది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 2.25 లక్షల క్యూసెక్కులు ఉందని అన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో 4-5 రోజులు ఉండవచ్చని, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని లలిత జ్యువెలరీ జీవీకే రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు సందర్భంగా సంప్రదాయ భక్తి గీతాలు, డీజే సాంగ్స్ నడుమ అపార్ట్మెంట్ వాసులు ఆనందంగా నృత్యాలు చేశారు. నిమజ్జన యాత్రలో అపార్ట్మెంట్లోని పురుషులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో గల జీవీకే రాధామాధవ అపార్ట్మెంట్ పరిసరాలు ఆదివారం ఉత్సాహభరితంగా మారాయి. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని లలితా జ్యువెలరీ జీవీకే రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొలుత అపార్ట్మెంట్ ప్రాంగణంలో మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయంగా అలంకరించిన ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు సందర్భంగా సంప్రదాయ భక్తి గీతాలు, డీజే సాంగ్స్ నడుమ అపార్ట్మెంట్ వాసులు ఆనందంగా నృత్యాలు చేశారు. కుటుంబ సభ్యులంతా చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. అందుకే అన్ని పండుగలను ఏకమై ఘనంగా నిర్వహించడం సంప్రదాయమని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నిమజ్జన యాత్రలో అపార్ట్మెంట్లోని పురుషులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. భక్తులు స్వామివారిని హారతులతో వీడ్కోలు పలికి నిమజ్జనం చేశారు. అందరూ నిమజ్జనానికి ఇంత యాక్టివ్గా డ్యాన్స్ అండ్ సాంగ్తో ఇంత హ్యాపీగా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ జీవీ రాధామాధవ్ ఫ్యామిలీ అండ్ I would also extend my heartful thanks and appreciation for all the members who have donated with such forthcoming attitude and so active ga inta forthcoming ga donate chesaru. Inta huge donations tho we could celebrate very well this year. I thank all the donors from this community. Lot of appreciation and thanks from జీవీ రాధామాధవ్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు ఒకసారి చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు సంబంధించినటువంటి ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవీ రాధామాధవ్లో ఒకే కమ్యూనిటీగా ఉంటున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న జైన్ సోదరులది ఏదైతే పరీక్ష పర్వం జరిగిందో ఆ వెంటనే తిరిగి వినాయక చతుర్థి మొదలు కావటం, ఈ ప్రతి పండగకి కూడా ఒక జైన్ సోదరులని కాదు, హిందువులని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవీ రాధామాధవ్లో ఒక కుటుంబంలాగా కలిసి ఈ పండుగలని జరుపుకోవడం అనేది ఈ విజయవాడకే ఆదర్శమని మేము చెప్పొచ్చు. టూ వీలర్ రంగంలో తమదైన ముద్ర వేసిన హోండా విజయవాడ మార్కెట్లోకి తన 2 బైక్స్ CB 125 హార్నెట్, షైన్ 100 DS ను తీసుకువచ్చింది.
వీటిని బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో ఆవిష్కరించింది. అందరికీ అందుబాటు ధరల్లో నూతన వేరియంట్స్ బైక్స్ను తీసుకువచ్చామని, కావున నగరవాసులు తమ షోరూంను సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్వితా హోండా మేనేజర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్ నందు హోండా నూతన వేరియంట్ బైక్స్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శరత్ ఉండ్రే జోనల్ హెడ్ సేల్స్, గణేష్ ప్రసాద్ జోనల్ హెడ్ సర్వీస్, రోహిత్ ఏరియా ఇన్ఛార్జ్ సేల్స్ సుబానీ పఠాన్, ఏరియా ఇన్ఛార్జ్ సర్వీస్ డీలర్స్ అన్వితా హోండా ఎండీ శ్రీనివాస్ సోమశెట్టి, శ్రీ సంతోష్ హోండా ఎండీ శ్రీకాంత్ చుక్కపల్లి, విహారీ హోండా ఎండీ వెంకట్ మాగంటి నిర్వాహకులు సిబ్బందితో కలిసి కస్టమర్ల సమక్షంలో నూతన వేరియంట్ బైక్స్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన హోండా తన నూతన వేరియంట్ బైక్స్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో నూతన వేరియంట్ బైక్స్ను తీసుకువచ్చామని అన్నారు. ఈ సందర్భంగా నూతన బైక్ ప్రత్యేకతలను వివరించారు. CB 125 హార్నెట్లో గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్కులు, కీ ఆన్ ట్యాంక్ ఇగ్నిషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.2 అంగుళాల TFT డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. షైన్ 100DX ఇంజన్ కెపాసిటీ 98.98 cc కాగా 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నారు. కావున నగరవాసులు తమ షోరూమ్ను సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మేమందరం కలిసి హోండా మోటార్ సైకిల్లోని కొత్త రెండు మోడల్స్ని లాంచ్ చేయడం జరిగింది పీవీపీ మాల్లో. హోండా 2001లో జపాన్ నుంచి ఇండియాలో వ్యాపారం స్టార్ట్ చేసింది. 2001 నుంచి 2025 వరకు కూడా ఇప్పటివరకు 60 మిలియన్లు అంటే 6 కోట్ల వెహికల్స్ ఇండియాలో అమ్మకాలు జరిగినాయి. దీంట్లో షైన్ 125 అనేది మోస్ట్ ఫేమస్ బ్రాండ్. హోండా బ్రాండ్లోనే షైన్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ మోడల్ 125 మోడల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కంఫర్ట్స్ బాగుంటాయి. దానికి అందుబాటు ధరలు ఇంకా తగ్గించాలని, ఇంకా తక్కువ ధరలు అమ్మాలనే ఉద్దేశంతో 2023లో షైన్ 100cc స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. అది తక్కువ ఇవాళ ఏ మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ ₹1,00,000 తక్కువ ఏ మోడల్ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో 75,000 80,000 లోపే ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది షైన్ 100. ప్రతి వాళ్ళు కూడా మా మధ్యతరగతి పీపుల్కి కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళకి అందరూ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి. షైన్ 125 అత్యంత నమ్మకం. 1 కోటి వెహికల్స్ పైన ఇండియాలో ఇప్పుడు నమ్మకాలు జరిగినాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిర్లో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కళాకారులు నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలాపనలు చేసి సందడి చేశారు. చిన్నారులు చేసిన వినాయక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన భారతనాట్యం ప్రదర్శన భక్తులను అలరించింది. కార్యక్రమం ఆర్గనైజర్ అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఆర్గనైజర్ కె రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.